నమస్తే సార్, నా పేరు డాక్టర్ మందలపు నరేంద్రబాబు అండి. ఇక్కడ ఎన్జిఓ కాలనీ ఒంగోలులో అరవింద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఇవాళ మన హాస్పిటల్ 2nd యానివర్సరీ సెలబ్రేషన్ కోసం మనం ఇక్కడ సమావేశం అయి ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒంగోలు అండ్ ప్రకాశం జిల్లా ప్రజానికానికి అందరికీ కూడా మా హార్దిక శుభాభినందనలు ఫర్ యాక్సెప్టింగ్ అస్. సో మా యొక్క సర్వీసెస్ అందరూ బాగా వినియోగించుకుంటున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. సో మన యొక్క హాస్పిటల్ మెయిన్ స్పెషాలిటీ ఏంటి అంటే గ్యాస్ట్రోఎంట్రాలజీ, మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీలో మనం ఒక భిన్న ట్రెండ్ని ఒంగోలులో మనం సృష్టించగలిగాం. భిన్న ట్రెండ్ ఏంటి అంటే ఒక ఇండివిజువల్ హాస్పిటల్లో ఇంటర్వెన్షనల్ యాంగిల్లో ప్రొసీడ్ అవ్వడం అనేది ఇదే మొదటిసారి, అదర్ దాన్ ద కార్పొరేట్ హాస్పిటల్స్. సో మన యొక్క గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగం నందు ఈయుఎస్ అంటే ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అనేది, ఈఆర్సిపి అనేది ఫస్ట్ టైం మనం ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఈయుఎస్ అనగా ఏంటి అంటే ఎండోస్కోపీ ద్వారా అల్ట్రాసౌండ్ ప్రొసీజర్ చేసి దాని ద్వారా ఏమన్నా చెడుగా కానీ అంటే మ్యాలిగ్నెన్సీస్ కానీ వాటిని డయాగ్నోస్ చేయడం. తద్వారా కొన్నిసార్లు లోపల ఏమన్నా చీమ్ గెడ్డలు కానీ అలాంటివి ఏమన్నా ఉంటే ఒక స్టెంట్ ద్వారా సిస్టోగ్యాస్ట్రోస్టమీ అని కానీ ల్యాంప్స్ అని కానీ అలా చేసి మనం వాటిని ట్రీట్మెంట్ కూడా ఇవ్వగలిగాం. దీంతో పాటుగా పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంట్రాలజీని కూడా మనం ఇక్కడ బాగా ప్రమోట్ చేయగలిగామండి. పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆల్మోస్ట్ మనం ఇక్కడ హాస్పిటల్ పెట్టిన ఈ 2 సంవత్సరాల్లో మోర్ దాన్ 100 అంటే 100కు పైగా మన డిపార్ట్మెంట్లో ఫారిన్ బాడీస్ అనేవి మనం తీయగలిగాం. అంటే ఏ టైం అని అలా కాదు, 24/7 మనం ఇక్కడ అవైలబుల్గా ఉండి ఒంగోలు అండ్ ప్రకాశం జిల్లా చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ మనం ఈ యాంగిల్లో హెల్ప్ చేయగలిగాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ వెరీ సిన్సియర్ థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్ ఆఫ్ అస్. దిస్ ఈస్ నాట్ పాసిబుల్ వితౌట్ అవర్ ఫ్యామిలీ. ఇంకొక విషయం చెప్పదలుచుకునేది అంటే 50 ఏళ్ళు దాటిన ఎవరైనా కానీ, మేల్ ఆర్ ఫిమేల్ ఎవరైనా కానీ ఒక డయాగ్నోస్టిక్ ఎండోస్కోపీ అండ్ కొలనోస్కోపీ చేయించుకోవడం అనేది ఒక మ్యాండేటరీ లాగా పెట్టుకుంటే మంచిదండి. ఎందుకు అలా చెప్తున్నాము అంటే చాలా సూక్ష్మమైన పాలిప్స్ అని కానీ లేకపోతే ఈ మ్యాలిగ్నెన్సీస్ని కానీ మనం ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకు 50 years అని చెప్పాం, అంతకన్నా ముందు ఏమీ అవసరం లేదంటే అంతకన్నా ముందు కూడా అవసరం ఉంటుంది. కాకపోతే సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే అవసరం ఉంటుంది. సిమ్టమ్స్ లేకున్నా కూడా మన 50 years క్రాస్ అయిన వాళ్ళకి మనం స్క్రీనింగ్ ప్రోటోకాల్ లాగా ఒక ఎండోస్కోపీ, ఒక కొలనోస్కోపీ అనేది చేయించుకుంటే మంచిది. ఎండోస్కోపీ అనగా ఏంటి అంటే బల్బు పరీక్ష నోటి ద్వారా చిన్నపేగు దాకా మనం చూస్తాం. కొలనోస్కోపీ అంటే ఏంటి అంటే మోషన్ పోయే దారిలో నుంచి పెద్ద పేగునంతా ఎవాల్యుయేట్ చేస్తాం. సో ఈ 2 పరీక్షల ద్వారా చాలా వరకు మనం ఒక బేసిక్ స్క్రీనింగ్ లాగా మనం వెళ్ళొచ్చు. దీంతోపాటు మన హాస్పిటల్లో మంత్లీ 3 times ఫైబ్రోస్కాన్ అనే ఒక పరీక్షను కూడా నిర్వహిస్తున్నాం. ఫైబ్రోస్కాన్ అనగా ఏంటి అంటే లివర్ యొక్క స్టిఫ్నెస్, అంటే ఈ మధ్య మధుమేహం అంటే షుగర్ అని కానీ లేకపోతే కొలెస్ట్రాల్ అని కానీ ఇలాంటివి బాగా ఎక్కువగా ప్రబలుతున్నాయి. వీటి వల్ల ఆల్కహాల్ వల్ల ఎంత డ్యామేజ్ అయితే జరుగుతుందో లివర్కి, అంతకన్నా ఎక్కువ డ్యామేజ్ కూడా మనకి లివర్కి దీనివల్ల జరిగే ప్రమాదాలు ఉన్నాయి. సో దీన్ని ఎర్లీగా మనం ఎలా డయాగ్నోస్ చేసుకోవాలి అని అంటే ఈ ఫైబ్రోస్కాన్ అనే పరికరం ద్వారా మనం దాన్ని కనిపెట్టుకోవచ్చు. ఇంకొక న్యూయర్ మొడాలిటీ మనం ఏం చేసాము ఈ 2 సంవత్సరాల్లో అని అంటే ఎండోబెరియాట్రిక్స్ అనేది కూడా మనం ప్రమోట్ చేయగలిగాం. ఎండోబెరియాట్రిక్స్ అంటే ఏంటి అంటే ఊబకాయం, బాగా ఎక్కువ బరువు ఉన్న వాళ్ళకి ఎటువంటి కుట్టు కోత లేకుండా మనం ఎండోస్కోపీ ద్వారా దానిని ఒక బెలూన్ ఇన్సర్షన్ ద్వారా మనం తగినంత వెయిట్ లాస్ అనేది మనం అటైన్ చేయగలిగాం. ఇవన్నీ మన హాస్పిటల్లో ఈ 2 yearsలో మనం అటైన్ చేసిన కొన్ని ఘనతలు. సో అండ్ ఐ సిన్సియర్లీ థ్యాంక్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఫర్ గివింగ్ అస్ ద ఛాన్స్. ఓకే, సో ఇదంతా కూడా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా అవ్వదు. డాక్టర్ భానుతేజ మా వైఫ్ అండి, తను ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ అండ్ ఫస్ట్ టైం ప్రకాశం డిస్ట్రిక్ట్లో డిఎం పల్మనాలజీ చేసిన డాక్టర్. సో మా మేనేజర్ డాక్టర్ మిస్టర్ తిరుమలరావు గారండి. సో బయట టాక్ ఉంది సార్ దీని గురించి ఏంటంటే సార్ వచ్చిన పేషెంట్లని రిసీవింగ్ కానీ అంటే ట్రీట్మెంట్ కానీ
శుభ్రతలో కానీ మొత్తంలో బాగుంది అనేది మంచి టాక్ వచ్చింది. దాని Yes. గురించి అడుగుతున్నాం సార్. సో మెయిన్గా మేనేజ్మెంట్ పార్ట్ అనేది మా వైఫ్ వాళ్ళ ఫాదర్ మిస్టర్ తిరుమలరావు గారు చూసుకుంటున్నారండి. సో తను హాస్పిటల్లో అదర్ దాన్ ద ట్రీట్మెంట్ పార్ట్ మొత్తం ఆల్మోస్ట్ సరే చూసుకుంటారు. ఓకే, అందరికీ నమస్కారం అండి. అరవింద సూపర్ స్పెషాలిటీ ఎన్జిఓ కాలనీ రోడ్. మేము ఈ హాస్పిటల్ పెట్టి రెండో సంవత్సరం అండి. అయితే నేను అంతకుముందు నా వ్యాపారాలు చూసుకుంటూ ఈ హాస్పిటల్ని మేనేజ్మెంట్ చేయాలని చెప్పి మా వియంకులు డాక్టర్ మందలపు వెంకట్రావు గారు, నీ వ్యాపారాలు అవి కాదు, ముందు హాస్పిటల్ మెయింటైన్ చేయండి, ఈ హాస్పిటల్ చక్కగా మనం దినదినాభివృద్ధి చెందాలని చెప్పేసి నాకు ఒక సూచన చేశారు. అటువంటి సూచనతోటే నేను ఈ హాస్పిటల్కి వచ్చేసి మా అమ్మాయి మా అల్లుడు వాళ్ళిద్దరూ ఆల్రెడీ వైద్య వృత్తిలో వైద్యం వరకే వాళ్ళని పరిమితం చేస్తూ హాస్పిటల్ మేనేజ్మెంట్ వరకు కంప్లీట్గా నేను చూసుకుంటూ మా బావగారు చెప్పిన విధంగా హాస్పిటల్ను మంచి ఉన్నత స్థాయికి వచ్చేటట్లుగా నా శుభ్రతలో కూడాను ఎప్పటికప్పుడు పేషెంట్స్కి కూడా అనుకూలంగా ఉండేటట్లుగా క్లీనింగ్ కానీ, తర్వాత ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా పేషెంట్స్కి అందుబాటులో ఉన్న వైద్యం ఉండేట్లుగా నిరంతరము నేను కృషి చేస్తూ ఈ హాస్పిటల్ని మంచి అభివృద్ధిలోకి తేవడం జరిగిందండి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.